తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణలో 3 విడతల్లో పంచాయతీరాజ్ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఇక అధిక సంఖ్యలో కాంగ్రెస్ స్థానాలు అనేది రావడం అయితే జరిగింది. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ డిసెంబర్ నెలలో విడుదలయ్యేటువంటి నవంబర్ నెల పెన్షన్ డబ్బులపైన కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ నవంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బుల కోసం 2,000 రూపాయలు, 4,000 రూపాయల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా వారికైతే ఈ పెన్షన్ డబ్బులను జమ చేయాలనే ఉద్దేశంతో అదిరిపోయే కీలకమైన అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఎప్పటి నుంచి ఏ జిల్లాలలో ముందుగా ఈ నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ డబ్బులు అనేది ఈ నెల పెన్షన్ డబ్బులు అనేది జమ కానున్నాయో తెలుసుకుందాము. 2,016 రూపాయలు జమ చేస్తున్నారా, లేదంటే కొత్త పెన్షన్లో 4,000 రూపాయలు జమ చేస్తున్నారా, లేదంటే 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారా, ఎప్పటి నుంచి జమ చేయనున్నారు ఈ కొత్త పెన్షన్ డబ్బులు, ఈ నవంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది ఏ జిల్లాలలో ముందుగా పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ఈ వీడియోని అయితే మనమైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి మహిళలు ఎవరైతే 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద కూడా ప్రతి మహిళకి 2,500 రూపాయల డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుంది. ఇక ఎవరెవరికి మహాలక్ష్మి పథకం డబ్బులు, ఎవరెవరికి కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు, అదేవిధంగా ఎవరెవరికి డిసెంబర్ నెల పెన్షన్లు అనేది, నవంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది ఈ నెలలో చివరి వారంలో ఎప్పటి నుంచి జమ చేయనున్నారో తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని తప్పకుండానైతే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే తప్పకుండానైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోవాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఎందుకంటే వీడియో రిలీజ్ అయినప్పుడు అందరికంటే ముందుగా మీకైతే నోటిఫికేషన్ రూపం ద్వారా ఈ వీడియో అనేది రావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని మీరు ఇక్కడ గమనించాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకి పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు త్వరలో రిలీజ్ చేసేందుకు నిధుల సర్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల డబ్బులను కూడా జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే గంట క్రితమే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ నవంబర్ నెల పెన్షన్ డబ్బులు ఈ డిసెంబర్ నెల 26, 27 తారీఖు నుంచి విడుదల వారీగా జిల్లాల వారీగా ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు ఈ 2 కొత్త పథకాలు జనవరి 2026 సంక్రాంతి సందర్భంగా జమ చేయబోతున్నట్లు సమాచారం. ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.